ఇవాళ దేశ రాజకీయాలలో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. హిందువులను మాటతో అవమానిస్తూ దెబ్బతీయాలి అనే వ్యూహం. అదే వ్యూహాన్ని ఆచరణలో పెట్టే పాత్రలో ఇప్పుడు ఒక కొత్త పేరు బయటకొచ్చింది ఈ కొద్ది రోజుల నుంచి. ఆయన్నే కాంగ్రెస్ లీడర్, క్రిస్టియన్ కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్ కలిగిన ఒక పెద్ద ఆయన. ఆ పెద్ద ఆయన పేరు నేను చెప్తా. కొన్ని విషయాలు చెప్తే మీకే అర్థమైపోతాయి ఆయన ఎవరు అని. ఒకసారి గమనించుర్రి. గుడి కట్టడం మీద ఇది వివక్ష అంటూ కోర్టుల వరకు పోయినప్పుడు ఈయన హిందువుల భావాలు పరిగణలోకి తీసుకోలేదు. అలాగే దేవుణ్ణి నమ్మను అని చెప్పిన రాజమౌళిని సపోర్ట్ చేసినప్పుడు కూడా హిందువుల మనోభావాల సంగతి గాలికి వదిలేసిండు. ఇక్కడ మనం రాజమౌళి గారి గురించి ఓ మాట మాట్లాడుకోవాలి. బేసిక్గా గత కొన్ని రోజుల నుంచి అందరూ వీడియోలు చేస్తూనే ఉన్నారు, రాజమౌళి దేవుణ్ణి నమ్మ అన్నాడు అది ఇదని చెప్పేసి. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగానే ఆ రోజు ఆయన చెప్పింది ఖచ్చితంగా తప్పే, దానిలో సందేహమే లేదు. ఎందుకంటే గతంలో అంటే దేవుణ్ణి నమ్మ అని చెప్పిండు, ఓకే వాళ్ళ భార్య నమ్ముతుంది, వాళ్ళ నాన్న నమ్ముతాడు, వాళ్ళ గురించి మాట్లాడారు, వాళ్ళు నమ్ముతా అన్నారు. మరి దేవుడు ఎన్నుకుండి, హనుమంతుడు ఎన్నుకుండి నడిపిస్తా అంటే ఇదేనా నడిపించుడు అని చెప్పేసి. బేసిక్గా మనుషుల్లోనే ఒక నైజం అండి, మనుషుల్లో ఒక నైజం ఉంటుంది. ఏంటంటే ఏదైనా గొప్పగా చేస్తే క్రెడిట్ మనది, అది కురిసిపోయింది అనుకోర్రి మొత్తం తీసుకుపోయి దేవుని ఖాతాలో పడేస్తాం, దేవుడు ఇట్లా చేసిండి ఏంది అని. అది మానవ నైజం. ఎక్కడనైనా మనం ఏదైనా అద్భుతాన్ని సృష్టించినాం అనుకోండి, మరి భగవంతుడు మనల్ని కర్తగా చేసుకొని ఈ అద్భుతాన్ని నా ద్వారా చేపించిండు అని ఏ కోశాన మనకు అనిపించదు మాట. కానీ బుడుక్కున మనం చేయాలనుకున్నది చేయలేదు, అది ఎవరి తప్పన కానీ. అక్కడ స్క్రీన్లో ఏదో రాలేదు, ఎవరి తప్పు అవుతుంది అసలు? అది టెక్నికల్ టీం తప్పు. ఎంతో కష్టపడ్డారు కావచ్చు, ఏమన్నా చేయొచ్చు, అంతమంది ఉన్నారు, అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఆ స్క్రీన్ పైన సరైన సమయానికి అది తీసుకెళ్ళలేకపోయారు అన్నప్పుడు ఎవరు తప్పు అవుతుంది? అది ఎవరిని నిందించాలి మనం? వెనకాల హనుమంతుడు ఉంటే ఇట్లా అవుతుందా? వెనకాల హనుమంతుడు ఉన్నాడు కాబట్టి అంత పెద్ద ఈవెంట్ అయినా కూడా ఒక్కడు సావకుండా ఇంటికి పోయారు. ఇంకోడు అంటాడు మీ దేవుడు మీ దేవుడు అంటే ఇమ్మీడియట్గా దేవుడు ఏమన్నా సైకోనా? మిమ్మల్ని ఏమేమో చేసేయన్నా? అరే నాయన, దేవుడు అనే మాటకు అర్థం తెలుసుకోవడం కూడా చాలా కష్టం. ఈ చరాచర సృష్టి లోపట మనం మామూలుగా చూస్తే అర్థమవుతుంది మీకు. ఒకసారి మన ఈజీగా గూగుల్ ఉంటుంది కదా, ఈ మొత్తం విశ్వంలో ఎన్ని సూర్యుళ్ళు ఉన్నాయి, ఎన్ని భూమిలు ఉన్నాయి కనుక్కోర్రి. ఈ మొత్తం విశ్వాన్ని నడిపించే నిరాకార రూపుడు ఆ భగవంతుడు.